నమస్కారం అండి. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన మాస్టర్ని విశ్వకళ్యాణ ఛానల్కు పరిచయం చేయబోతున్నాను. ఆ మాస్టర్ పేరు లాస్యాను మాస్టర్ గారిని ఆమె ఆరోగ్యం ఎలా పొందింది, ఎన్ని గంటలు ధ్యానం చేసింది, మరి ఎందుకు చేసింది, ఆమెకు ప్రాబ్లం ఏంటిది, ఆమెను మీకు ఈ ఛానల్కు పరిచయం చేయబోతున్నాను. నమస్కారం అమ్మ. నమస్కారం. ఏ పేరమ్మా? లాస్య. ఎవరమ్మా? మాది ముజ్గి. ఎక్కడమ్మా అది? నిర్మల్ దగ్గర. నిర్మల్ దగ్గర. ఓకే, మీ ప్రాబ్లం చెప్పండి అమ్మా. ఏమైంది మీకు? ఫస్ట్ జ్ఞానము అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామములు. నాకు మెడల నుంచి నరాల బలహీనత ఉండే. అయితే హైదరాబాద్కి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. మేము 2 times వెళ్ళాము. అక్కడ మెడ పట్టి ఇచ్చారు నాకు. ఈ పట్టి లేనిది ఇట్లా పెట్టుకుంటేనే సిరాలు ఆగేటి. అయితే ఇక్కడికి నేను పైడుమాడుగు గ్రామానికి ధ్యానంకు అయితే నాకు ఏరుగట్ల రాజేశ్వర్ మాస్టర్ చెప్పి ఇక్కడికి పంపించాడు. పైడుమాడుగు గ్రామానికి ఏరుగట్ల మాస్టర్ రాజేశ్వర్ మాస్టర్ 2-3 daysలోనే ఇక్కడికి రావడంతో నేను మెడపట్టి పెట్టుకోవడం మానేశాను. 3 రోజులకి మెడపట్టి పెట్టుకోవడం మానేశాను. 3 రోజులకి. రోజు ఎన్ని గంటలు ధ్యానం చేశారు మీరు? రోజు 5 నుంచి 6 గంటలు ధ్యానం చేశాను రోజు. ఓకే. లక్ష్మణ్ మాస్టర్ గైడెన్స్ తీసుకొని నేను డైలీ 5-6 hours ధ్యానం చేసి నా మెడల నరాల బలహీనత నొప్పిని మొత్తం పోగొట్టుకున్నాను. 4 నుంచి 5 గంటలు ధ్యానం చేసి 4 నుంచి 6 గంటల ధ్యానం చేశాను డైలీ. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ వాతావరణం, ఇక్కడ కల్చర్ అంతా నచ్చింది. ఇక్కడ పైడిమడుగు మెర్కాబా పిరమిడ్లో చాలా చక్కగా నీకు అనిపించింది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను నేను ఇక్కడ. ఓకే. ఈ చేతులు ఇంకా కాళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నా కానీ? ఏమీ లేవు. పూర్తిగా కోలుకున్నాను. మొత్తానికి కోలుకున్నారా? ఎన్ని రోజులు ఉంది మీరు ఈ నొప్పిని ఇబ్బంది పడుతున్నారు మీరు? నేను August 19 నుంచి ఇలా నొప్పి వచ్చింది. 3 months అయిపోయింది. ఇక్కడికి నేను అక్టోబర్ హాస్పిటల్ పోతే ఏమన్నారు? హాస్పిటల్కి వెళ్తే మెడకు పట్టి పెట్టుకోమన్నారు. బాల్స్ అనేటి ఊదమన్నారు. 3 balls అవి 3 balls లేవాలి అని అన్నారు. అలా ఇక్కడికి వచ్చే నుంచి నేను బాల్స్ ఊదడం కూడా మానేశాను. మెడ పట్టి పెట్టుకోవడం మానేశాను. టాబ్లెట్స్ వేసుకోవడం మానేశాను. ఓన్లీ ధ్యానం ద్వారానే నేను ఇక్కడ కోలుకోవడం జరిగింది. ధ్యానం ద్వారా ఓన్లీ. మాస్టర్ మంచి గైడెన్స్ ఇస్తారా మీరు? లక్ష్మణ్ మాస్టర్ ద్వారా నేను గైడెన్స్ తీసుకొని నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ధ్యానం చేసి పొందాను. ఓకే అమ్మా. మరి ఇంకా అంటే మీరు ఎన్ని రోజులు ఈ ధ్యానాన్ని పట్టుకున్నారు మీరు? నేను 41 days 41 రోజులు పట్టుకున్నారు మీరు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది మీరు ధ్యానం చేయబట్టి? మేము 34 రోజులు అవుతుంది. ఓకే. మీరు ధ్యానం స్టార్ట్ చేసినాక మీకు ఎన్ని రోజులకు ఈ నొప్పి తక్కువైంది? 21 daysలోనే నయం అయిపోయింది. ఇంకా పూర్తిగా కోలుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను 41 days ఉండాలని కంప్లీట్గా 41 days కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు అన్నట్టు. అంటే పూర్తిగా మంచిగా అయిపోవాలి. అవును. నాకు మా భర్త బీడీల కంపెనీ నడిపిస్తాడు. 2 చిన్న పాపలు ఉన్నారు. 41 daysలో టోటల్గా క్యూర్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్దామని డిసైడ్ చేసుకొని 21 daysలోనే క్యూర్ అయిపోయాను. కాకపోతే మొత్తం క్యూర్ అయ్యి వెళ్దామని పట్టుబట్టి ఇక్కడ ఉంటారు. రోజు 4 నుంచి 6 గంటలు ధ్యానం చేస్తారు మంచిగా. అవును. ఓకే. మరి లక్ష్మణ్ మాస్టారు మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని లక్ష్మణ్ మాస్టర్ అందరినీ ఒకలాగా చూస్తుండా? అందరినీ బాగా చూసుకుంటుండ్రు. తల్లిగారి ఇంటికంటే ఎక్కువ అన్ని మా ఇంట్లో కంటే ఎక్కువనే మేము చాలా బాగా ఫ్రీగా ఇక్కడ ఉంటున్నాం. అంటే లక్ష్మణ్ మాస్టర్ ఒక తండ్రి లాగా, అవును, ఒక అన్నలాగా. అవును.
ఎట్లా మీకు ఎట్లా family కూడా చెప్పండి, భయపడకండి మాస్టర్కి వాళ్ళ భయపడకండి. వాళ్ళ ఫ్యామిలీ మంచి కూడా గట్టిగా మాకు మంచిగా చెప్పండి, చాలా గట్టిగా. హెల్ప్ చేస్తున్నారు. ఉమ్, ప్రతి ఒక్కటి మార్నింగ్ లేచిన నుంచి ఉమ్, నైట్ పడుకునేదాకా హెల్పింగ్. మళ్ళీ మార్నింగ్ కాకడ హారతి, ఉమ్, సాయంత్రం సంధ్య హారతి, ఉమ్, కూర్చుంటాము, ధ్యానం చేస్తాము. ఉమ్, నైట్ పడుకునే ముందు కూడా ఉమ్, ధ్యానం చేసి పడుకుంటాము. ఉమ్, ఇందులో హీలింగ్ అవుతుంది. ఉమ్, నేను నైట్ పడుకునేటప్పుడు మాస్టర్కి రిక్వెస్ట్ చేస్తాను, ఉమ్, హీలింగ్ చేయండి అని. ఉమ్. నాకు హీలింగ్ అవుతుంది. ఓకే, సూపర్. హీలింగ్ ద్వారా ఉమ్, నా నరాలన్నీ సాఫ్ అయిపోయినాయి. ఉమ్, నాకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఉమ్, ఓకే, సూపర్. మరి ఇక్కడ ఫుడ్ కాడ కానీ ఇంకా ఇతరుల ఏమన్నా పనుల కాడ కానీ మీకు ఏమన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? ఎలాంటి ఇబ్బందులు లేవు. ఉమ్, టైంకి తినడం, ధ్యానం చేసుకోవడం, రెస్ట్ తీసుకోవడం అంతే. ఉమ్. టైంకి ఫుడ్ పెడుతురా మరి మీకు ఇక్కడ? అవును, పెడుతున్నారు. టైంకు పొద్దున ఏం పెడతారమ్మా? మార్నింగ్ టిఫిన్ ఉప్మా, ఉమ్, అటుకులు, చాయ్. చాయ్, ఉమ్, మళ్ళీ మధ్యాహ్నం అన్నము, రాత్రికి అన్నం. ఉమ్. రాత్రి డిన్నర్ అన్నం అన్నం పెడతారా? మంచిగా మంచిగా చూసుకుంటారా మరి? చపాతి అన్నీ పెడతారు ఇక్కడ. లక్ష్మణ్ మాస్టర్ కానీ అలా భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా ఎవరితో ఏమన్నా ఇబ్బంది ఉందా మీకు? లేదు, ఇక్కడ ఎవరితోనే ఇబ్బంది లేదు. ఉమ్, చాలా బాగా ఫ్రీగా ఉంది ఇక్కడ. ఇక్కడ సూపర్ ఉందా? అవును. ఒక తల్లిగారి ఇంటికి ఎట్లా పోతామో అట్లుందా? అంతకంటే మంచిగా ఉందా? ఎట్లుంది? తల్లిగారింటికంటే ఎక్కువ సతా కొద్దీ ఇక్కడ మేము అన్ని వినియోగించుకుంటూ నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలనైనాను. ఓకే, ఓకే, సూపర్ అమ్మ. చాలా అద్భుతంగా మారాలి. సూపర్. ఓకే అమ్మ, మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మణ్ మాస్టర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అమ్మ, ఇంకొక ముచ్చట ఏంటిదంటే చెప్పన్నా అమ్మ, మీరు ఈ ధ్యానం ద్వారా మీ నొప్పి తగ్గించుకున్నారు. అవును. ఓకే, 41 రోజు పట్టుకున్నారు, 21 డేస్లోనే మీరు తగ్గించుకున్నారు. ఓకే, ఈ ధ్యానాన్ని మీరు పట్టుబట్టి ఎట్లా చేసిర్రో మీరు కూడా ఈ పొందిన దాన్ని ఇంకో వేరే వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్తాను. మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ గురువారం ప్రోగ్రాం జరుగుతారట కదా ఇక్కడ పైడిమడుగుల క్లాస్ జరుగుతారట కదా. వచ్చిన వాళ్ళకు, కొత్త వాళ్ళకే కానీ పాత వాళ్ళకే కానీ వాళ్ళు అడగకుండా కానీ మీరు చెప్పాలి. అంటే ఎట్లా చెప్పాలని అంటే వాళ్ళు అడగకుండా కానీ మీరు అలా చూస్తే మనకు ఏర్పడతారు మనసులో ఎటువంటి వాళ్ళు ఏం కథని. వాళ్ళు ధ్యానం చేసేటోళ్ళ చేయని వాళ్ళ లేకుంటే ఎటువంటి వాళ్ళు బాధలో ఉన్నోళ్ళ లేని వాళ్ళ అని తెలుస్తుంది మనకు. ఎవరైతే బాధలు ఉంటారో చూడండి, వాళ్ళకి పిలిచి చెప్పాలి, మరి చెప్పాలి, పిలిచి అమ్మ కూర్చుండని చెప్పాలి. అన్న అడవులు అయితే అడవులు, మొగోళ్ళు అయితే మొగోళ్ళు, ఎవరినైనా కానీ కూర్చుండబెట్టి వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలంటే ఇట్లా నేను చేసుకున్నా, ఇట్లా నయమైంది, నాకు 41 రోజు పట్టుకున్నా, నేను 21 రోజులే నాకు తక్కువ చేసుకున్నా, నేను రోజుకు గిన్ని గంటల నుంచి గిన్ని గంటలు ధ్యానం చేసిన. లక్ష్మణ్ మాస్టర్ గారు గైడెన్స్ మంచి ఇచ్చిండు నాకు, గిట్లా చేసుకోమని చెప్పి ఆ ధ్యానంలో నాకు చెప్పిండు. తక్కువ చేసుకున్నా, మీరు కూడా తగ్గించుకోవాలి అని మీరు ఇక్కడ ఇప్పుడు 41 రోజు ఉంటారు కదా, ఇక్కడ చెప్పాలి. గురువారం మంది వస్తారు కదా, వచ్చినప్పుడు తర్వాత మీరు ఇంటికి వెళ్తారు కదమ్మ. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటికి ఎవరైనా నచ్చినా కానీ లేకుంటే మీరు ఎటన్నా ఊరికైనా పల్లెకైనా కానీ ఇంకా ఎటన్నా వస్తారు పోతారు కదా పనుల మీద, ఎటువైనా కానీ ఎవరికైనా కానీ ఎవరు ఆపదలో ఉన్నా కానీ ఎవరైతే ఆపదలు ఉంటారో వాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్పాలమ్మ. ఎందుకంటే మనం నేర్చుకున్న విద్య 10 మందికి అందజేయాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి నేను ధ్యాన ప్రచారం చేస్తాను, చెప్పాలి. ఎట్లయితే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ విద్యను మనకు అందించిండో మనం కూడా ఇతరులకు అందించాలి కంపల్సరీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, మరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మన ధ్యాన మిత్రులకు మీరు నయమయ్యారు కదా, ఏం చెప్పదలుచుకున్నారమ్మా? నేను ఒక సమస్యతో ఇక్కడికి వచ్చి ఈ పైడిమడుగులో అడుగుపెట్టి మెర్కాబా పత్రిజీ ధ్యాన శక్తి పిరమిడ్ శక్తి క్షేత్రంలో అడుగుపెట్టి హీలింగ్ సెంటర్లో అడుగుపెట్టి నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలైనట్టు, అందరికీ ఈ ప్రపంచంలో అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నాలాగే సమస్యను క్లియర్ చేసుకొని ఈ పైడిమడుగులో అడుగుపెట్టి సమస్యలను క్లియర్ చేసుకోవాలని నేను అందరికీ ఈ మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.